వేసవిలో వడదెబ్బకు గురికాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అప్పయ్య సూచించారు. హన్మకొండ కలెక్టరేట్లో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణపై మీడియా సమావేశం నిర్వహించారు. వేసవిలో ఉష్ణోగ్రతల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు డిఎంహెచ్ఓ తెలిపారు. డిపార్ట్మెంట్ని సో ఇప్పుడైతే మా ఆశాలు ఫీల్డ్ లెవెల్లో కూడా ఓఆర్ఎస్ పాకెట్స్ ఇస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు. సో మరీ ముఖ్యంగా సూచనలు ఏంటంటే ప్రజలకి మనం ఉదయం 6 గంటలకు క్షేత్రం పొలంలోకి వెళ్ళి పొలం అంటే పనికి వెళ్ళి 11:30 లోపు ఇంటికి వస్తే బాగుంటుందని క్యాప్ లాంటివి ధరించాలి. తర్వాత లూజ్గా ఉన్న కాటన్ దుస్తులు ధరించాలి. తర్వాత నీరు అధికంగా తీసుకోవాలి. ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తూ కూడా ఉన్నప్పటికీ ఒకవేళ వాళ్ళకు వడదెబ్బ తాగినట్టు లక్షణాలు అంటే బాగా టెంపరేచర్ రావడం, చెమట పెట్టడం, లేకపోతే నీరసంలాగా అనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న సబ్ సెంటర్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కానీ పోవాల్సిందిగా ప్రజలకి సూచించడం జరిగింది. సో ఈ విధంగా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ పోతున్నాం. మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంతకుముందు మేము కూలర్స్ కూడా ఇచ్చి ఉన్నాము. సో వాటిని ఒకవేళ రిపేర్ ఉంటే కనుక రిపేర్ చేసి